ముక్తినాథుడి దగ్గరికి వచ్చేసామండి. ముక్తినాథ్లో ఉన్న ఆ నారాయణుడి దగ్గరికి వచ్చేసాము. ఒక రకంగా చెప్పాలి అనంటే నిజంగా ఎంతో అదృష్టం చేసుకొని ఉంటేనే ఇక్కడి దాకా వచ్చి ఈ ముక్తినాథుడి దర్శనం చేసుకోగలుగుతామనే చెప్పొచ్చండి. చుట్టూ కొండలు, 7 కొండలు ఉంటాయి. ధ్యానంలో ఉన్న 7 ఋషులు అని చెప్పి అంటూ ఉంటారు. కొండల చుట్టూ కూడా ఘాట్ సెక్షన్ లో మనం రావాల్సి ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డోలీలో కానివ్వండి, గుర్రాల్లో కానివ్వండి, బై వాక్ కానివ్వండి, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం అంటే క్లిష్టతరమైన పరిస్థితులే మనకు కనిపిస్తూ ఉంటాయి. హయాల్ట్ ప్రదేశాలు కాబట్టి మనం దాదాపు చాలా ఎత్తుకు వచ్చేసాము. దానివల్ల కొంచెం అంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం అది ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొంచెం అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఖచ్చితంగా నేపాల్ యాత్ర వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముక్తినాథుడి దర్శనం తప్పకుండా చేసుకోండి. అయితే ఈ ముక్తినాథుడి ఆలయం యొక్క విశిష్టత ఏంటి, స్వామివారి యొక్క